స్వామి అనుగ్రహం ఉండాలంటే అసలు ముందు మనం ఏ విధంగా పూజ చేయాలంటారు? మన మనసు అసలు ఏ విధంగా ఉంచాలంటారండి? అమ్మ, స్వామి అనుగ్రహం, స్వామి పూజ. నేను ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతాను. దేవుడు ఒక్కడే మళ్ళా చెప్తున్నా. అది రూపాలు ఏదైనా వచ్చు, ఆంజనేయ స్వామి అవచ్చు, అమ్మవారు వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. పూజా విధానం ఎలా ఉంటుంది అంటే, మళ్ళీ ఇందాక చెప్పినట్టే నేను మీకు ఏది సౌకర్యమో అలా చేసుకోండి. ఎందుకంటే ఇంతింత ఆడంబరాలు చేసి ఇంతింత చేస్తేనే పూజ అంటే కాదు. భక్తి ముఖ్యం. ప్రపంచంలో ప్రస్తుతం ఏమవుతోందంటే అందరూ పూజ భయంతో చేస్తున్నారు. భయంతో చేస్తే పూజ కాదు, భక్తితో చేస్తేనే పూజ. భయం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి అని అడగచ్చు. భయం అంటే ఏంటంటే మీకేదో ఒక కోరికతో గబగబా వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేసి అయితే అయినట్టు, కాకపోతే ఇంక భగవంతుడు లేకపోతే నువ్వు తిరిగిన గుడి ఎవరైతే ఉన్నారో అది ఆంజనేయ స్వామి అమ్మవారు హ్యాబే వేస్ట్. ఇది మనం ప్రస్తుతం సమాజంలో నడుస్తున్నది. భక్తి అంటే ఏమవుతుందంటే అప్పుడు నువ్వు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని మన కర్మలో ఉన్నదా లేదా, నువ్వు చేసే ఈ ట్రావెలింగ్ లైఫ్లో, ఈ భక్తి లైఫ్ వాటెవర్ నీ లైఫ్లో చేతనైనంత వరకు మనం ఎంతమందికి హెల్ప్ చేసాం, ఎంతమందికి భక్తిగా ఉన్నాం, ఎంత మనం భక్తిలో ట్రావెల్ చేస్తే దాన్ని బట్టి ఏంటంటే భగవంతుడు కర్మని తప్పించడు, కర్మని తీసేయడు, కర్మని తగ్గిస్తాడు. సో అప్పుడు ఏమవుతుందంటే కర్మని తగ్గిస్తే మీకున్న భక్తితో నువ్వు ఇంకాస్త గెయిన్ చేస్తావు. భయంతో చేస్తే గెయిన్ చేయలేవు నువ్వు. భక్తితో చేస్తే గెయిన్ చేస్తే ఏమవుతుందంటే ఏదన్నా ఆపద వచ్చినప్పుడు భగవంతుడు తగ్గించి రక్షిస్తాడు. తగ్గించి రక్షించడం అంటే ఏమిటి? ఎక్కడ దాకా ఒక్కర్లే, నేనే ఉన్నా. మొన్న ఏదో అవసరమై ఏదో నా బ్యాంక్ది ఏదో సైబర్ క్రైమ్ అయి వెళ్ళాల్సి వస్తే నేను రాచకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఏదో బ్యాంక్ది స్టక్ అయింది నాది. రాచకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అక్కడికి వెళితే క్లర్క్, నేను 12:30కో ఏమో వెళ్ళాను పొద్దున. క్లర్క్ రావడం లేట్ అయింది. ఆవిడ ఎక్కడికో బయటికి వెళ్ళింది, ఆవిడ లేట్ అయింది. ఆవిడ 1:30కో 2:00కో వచ్చింది. సామాన్యంగా లంచ్కి ఎక్కడికో వెళ్ళిందేమో. అక్కడ 2 గంటలు పోయిందా. నేను ఎక్కడ కూర్చున్నా, పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. దాని తర్వాత ఆ అమ్మాయి ఏదో చూసి సార్ ఇది నాది కాదు, ఏసీపీ రావాలి మీకు, మళ్ళీ వెయిట్ చేయండి అంది. పొద్దున్న నుంచి నేను భోజనం చేయాలా, మంచినీళ్ళు ఎక్కడ తాగను, నేను మంచినీళ్ళు కూడా ఎక్కడ తాగాను. అక్కడ కూర్చున్నా. ఇంకో 2 గంటలు అయింది. 4:30, 5 అయింది. 5ంటికి ఏసీపీ వచ్చారు. ఆయన వచ్చి మాకు సంబంధం లేదండి, ఏదో ఆయన నా పని గురించి ఆయన చెప్పేశారు. సో మార్నింగ్ 12 గంటలు, 10:30, 11ంటికి నేను ఇంట్లో బయలుదేరిన వాడిని. సాయంత్రం 5 దాకా నేను పోలీస్ స్టేషన్లో గడిపా. నేను పోలీస్ స్టేషన్లో గడపాలి అని భగవంతుడు ఉంది. కాకపోతే అది కఠినంగానా మామూలుగానా అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు, మనం చేసే పూజ బట్టి. మా అబ్బాయి నేను వెళ్ళాం, వెంటనే మేము ఇద్దరం అనుకున్నాం, డాడీ మనకి ఎక్కడో కర్మలో పోలీస్ స్టేషన్ ఉండాలని ఉంది, అది ఇక్కడ తీరిపోయింది. ఎస్ తప్పులేదు అందులో. అది నాకే ఎవరికొక్కర్లా నేను చెప్తున్నా, నేను స్వయంగా దాన్ని స్వయనుభవాలే చెప్తున్నా. మల్కాజిగిరి పెట్రోల్ బంక్ ముందు కరెక్ట్గా బండి పెట్రోల్ ఆగిపోయింది నాది. పక్కనే వెళ్ళి పెట్రోల్ పోయించుకున్నా. ఇది సత్యం, నాకు జరిగిన అనుభవాలే నేను చెప్తున్నా, ఎవరి గురించో నేను చెప్పట్లే. పెట్రోల్ అయిపోవాలి, అది కర్మ, అది మీ కర్మ అయిపోవాలి. అది కాకపోతే ఎక్కడ చేస్తారంటే భగవంతుడు పెట్రోల్ ముందు, పెట్రోల్ బంక్ ముందు నీ పెట్రోల్ అయిపోతుంది. సో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పెట్రోల్. ఇది భక్తి సిద్ధాంతంలో నువ్వు ఉపయోగించుకుంటావు. ఇది భక్తి సిద్ధాంతంలోనే అవుతుంది. భయంతో భగవంతుడిని ప్రార్థన చేస్తే అవదు అంట నేను. భయంతో నువ్వేం చేస్తావు, అమ్మో అక్కడ దేవుడు ఉన్నాడు అంటే, అసలు భక్తి ఉంటే ఆటోమేటిక్గా నువ్వు భగవంతుణ్ణి, స్వామి ఉన్నావా, వెళ్ళొస్తానయ్యా, స్వామి ఇవాళ నేను బయటకు వెళ్తున్నాను, కొంచెం చూడవయ్యా, జాగ్రత్త. పని అవ్వలేదు, అవ్వకపోయినా నువ్వు భక్తితో ఏమవుతావంటే, స్వామి ఇవాళ అవుదేమో, ఇంకోటి అవుతుంది. మొన్నప్పుడు నాకు రీసెంట్గా యూరప్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసి, నాకు చేతి దాకా ఉద్యోగం పోతుంది గురువుగారు, అసలు సంబంధం లేదు, మీరు ఏదైనా చేయాలి, నీకు ఏమీ లేదు, ఖచ్చితంగా వస్తుంది, డోంట్ వర్రీ అని చెప్పి. 3 అయినాయి, 4 అయినాయి, 5 అయినాయి.
ఆరోసారి ఫోన్ చేసింది, గురువుగారు అంది, చెప్పమ్మా అన్న. గురువుగారు అద్భుతమైన ఉద్యోగం వచ్చింది అంది, చెప్పమ్మా అన్న. ఉన్న ఊళ్ళోనే ఇప్పుడు ఉన్న పోస్టులకు అన్నిటికంటే పెద్ద పోస్టు, ఎక్కువ శాలరీతో వచ్చింది గురువుగారు అన్న. మనం ఎందుకు చెప్తున్నానంటే, నేను మనకి పోయిన దాన్ని గురించి అయ్యో పోయిందని బాధపడద్దు, ఇంతకంటే మంచిదేదో నీకు వస్తుంది, అందుకనే ఇది పోయింది, ఇది నీకు భక్తిలో వస్తుంది, భయంతో రాదు. ఎప్పుడైతే నువ్వు భయంతో చేసావో, ప్రదక్షిణాలు చేసావో, ఈ దేవుడు కాదు ఇంకోటి వాడెవడో చేస్తాడు, అబ్బాయి అది గురువు వేస్ట్రా, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి అబ్బాయి గురువు వేస్ట్రా, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన మైండ్లో స్థిరత్వం పోయి చలనత్వం వస్తుంది. భయంతో జరిగే ఇవే అవుతాయి. భక్తితో చేస్తే నువ్వు నిశ్చలంగా, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం ఇవాళగా అవుతే రేపు ఖచ్చితంగా నీ కార్యక్రమం అవుతుంది. ఇది ఈ రోజుల్లో పోయింది పూర్తిగా. వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, వాడెవడో చేశాడు, యూట్యూబ్లో చూశాడు, అది చూశాడు, చూశాడు, బీరవల్లో లవంగాలు పెట్టు, బీరవకాయలు నిమ్మకాయలు పెట్టు, గుడి ముందు అది ఇడిది పేడం తిప్పు, గుడి తిప్పు. అసలు నీకేం కావాలి? నువ్వు నమ్ముకున్నది ఏమిటి? కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత, నువ్వు నమ్ముకున్న మీ కులదైవాన్ని నువ్వు ప్రార్థించు. మొన్న ఒక 60-70 రోజులు నేను దీక్షలో ఉన్నా. తర్వాత మళ్ళీ వసంత నవరాత్రుల తర్వాత దీక్ష తీసేశాను. యాదగిరిగుట్ట మా కులదైవం, నేను వెళ్ళి మళ్ళా గుండు చేయించుకుని వచ్చి మళ్ళా దీక్ష తీసుకున్నా. కులదైవాన్ని దట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. అలాగే గ్రామదేవత, చట్టుకున్న గ్రామదేవతలను నమస్కరించి, అమ్మ మాకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా చూడు. ఇప్పుడు ఎండాకాలం తర్వాత ఆషాఢ మాసం టైంలో మనకేవో జ్వరాలు అవి వస్తుంటాయి, అమ్మ అని గ్రామదేవతను మాట్లాడు. నీకేదైతే ఇష్టదేవత ఉందో ఆయన్ని 24 గంటలు, ఇప్పుడు ఈ మధ్య అవుతుందంటే ఇష్టదేవత కూడా మారిపోతుంది. ఇప్పుడు 4 రోజులు ఎవరో వస్తే ఈ దేవుడు బాగుంది, ఇది కాదురా అది బాగుంది అంటే ఏమిటి ఇదంతా సినిమానా? మీకు అర్థం కాలేదు. నీకు భయం ఉంది తప్ప, దీంట్లో భయం తప్ప భక్తి లేదు అంటాను నేను. భయంతో కాకుండా భక్తితో భగవంతుడిని కొలు, తొందరగా నీ కార్యక్రమాలు నువ్వు కలిగి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇది ఉంది ప్రార్థన. చాలా చక్కగా తెలుసు గురుగారు. శుభం.